హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ వచ్చి శనగపప్పు మసాలా వడలండి. శనగపప్పు ఒక 3 గంటలు నానబెట్టుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి మనం గ్రైండ్ చేసుకుందాము. శుభ్రంగా కడిగానండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వేస్తున్నాను. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి, అలాగే కొద్దిగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మంచిగా గ్రైండ్ చేసి ఒక బౌల్లో వేసానండి. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా కొత్తిమీర, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకుందాము. అలాగే ఒక పిరికెడు నానబెట్టిన శనగలు తీసానండి, ఇదిగో వేసుకుందాం. ఇవి కూడా ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. మంచిగా అన్ని వేసి కలిపానండి. ఇప్పుడు వడలు చేసుకొని మనం ఆయిల్లో వేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు మనం వడలు వేసుకుందాము. మంట కొంచెం మీడియంలో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు మసాలా వడలు రెడీ అయిపోయాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకుంటే. ఇందులోకి నేను పల్లి చట్నీ చేశాను. వడల్లోకి పల్లి చట్నీ అండి, చాలా స్పైసీగా ఉంది. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.